పేపర్లలో వార్తలు కనబడుతున్నాయి, వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లో జరుగుతుందా? గుంతలు పూడ్చడం మాత్రం కొన్ని చోట్ల జరుగుతుంది, రోడ్లు వేయడం అయితే మాత్రం అవ్వట్లేదు. నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి స్థానిక సంస్థలకి నిధులు, ఆర్థిక సంఘ నిధులు 4 నెలల్లో 1987 కోట్లు వచ్చినాయి అని పత్రికలు రాస్తున్నాయి. మొదట 987, తాజాగా 1000 కోట్ల రూపాయలు టోటల్గా. కానీ ఇప్పటికీ కూడా సమస్య పరిష్కారం కాలేదు. వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే, గతంలో జగన్ ఉన్నప్పుడు బకాయి పెట్టినటువంటిది, అంటే అప్పుడు పనులు జరిగి బకాయిలు ఉన్నటువంటి వాటిది ముందు బిల్లులు కట్టాలంటున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఏమంటారు, అయ్యి తర్వాత పక్కన పెడదాం, ఇంతకుముందు చంద్రబాబు టైంలో కట్టినటువంటి జగన్ 5-7 బిల్లులు కట్టలేదు కాబట్టి అదొద్దు, ముందు ఇవాళ కొత్త పనులకి అంటారు. అట్లా కట్టడానికి అట్ట అయితే కనుక ఎట్లా నాశనం? ఆ రోజు జగన్ అట్ట చేశాడనే కదా బాబుని ఎన్నుకుంది. ఇప్పుడు మళ్ళీ బాబు అట్ట చేస్తే అట్లా అవుతుంది, జగన్కి మళ్ళీ ఎన్నుకోరా ఏంటి అనేటటువంటిది అక్కడున్న సర్పంచులు మాట్లాడేది. మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాబట్టి ఈ పని చేస్తున్నారు అనేటటువంటిది యువతల పక్కన. ఇప్పుడు మేము మీ వెనకాల ఉన్నాం కదని వాళ్ళు అంటారు. ఓవరాల్గా సమస్య ఏంటి? ఇందులో రాజకీయం, దిక్కుమాలిన రాజకీయం చుట్టూతోనే కథ నడుస్తుంది. మెయిన్ పాయింట్, డబ్బులు వచ్చినాయి, నోటి దగ్గరకు మొద్దొచ్చినా నోట్లోకి దిగనటువంటి పరిస్థితి. ఫస్ట్ తేల్చుకోవాల్సింది, బిల్లులు కట్టి పని చేయడమా, పని చేస్తూ బిల్లుల్ని వదిలేయటమా? ఇది లేనంతసేపు ఈ డబ్బులు వచ్చినాయని పేపర్లో రాసుకోవడానికి తప్పించి గ్రౌండ్ లెవెల్లో పనులు జరగకపోతే ప్రయోజనం ఏంటి? సంక్రాంతి కల్లా రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతంగా పనులు జరుగుతాయని ఓ పక్కన స్వయంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాట్లాడతాయి. గ్రౌండ్ లెవెల్లో మాత్రం నాయకుల మధ్యన సంఘర్షణతో ఆపుకుంటే ప్రయోజనం ఏంటనేది తేల్చుకోవాలి.